మన పురాణ గ్రంథాలు కేవలం కథలని మనం అనుకుంటాం. కాని ఒకవేళ అవి వేల సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవ చరిత్రకు సంబంధించిన ఆధానాలైతే, ఈరోజు మనం ఆధునిక అణ్వాయుధాలు కనుక్కోవడానికి ఎన్నో ఏళ్ల ముందే మన పూర్వీకులకు అలాంటిదే ఒక శక్తివంతమైన ఆయుధం గురించి తెలుసనే ఒక సిద్ధాంతాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ విశ్లేషణలో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మనం చూడబోయే ఒక భౌతిక సాక్ష్యానికి ఇప్పటికీ శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. పదండి మొదలుపెడదాం. ఈ మాటలన్నది మరెవరో కాదు, అణుబాంబు పితామహుడు జె. రాబర్ట్ ఓపెన్హైమర్. ప్రపంచంలోనే మొట్టమొదటి అణుబాంబుని విజయవంతంగా పరీక్షించిన తర్వాత ఒక విలేకరి ఆయన్నిలా అడిగారు, మానవ చరిత్రలో ఇదేనా మొట్టమొదటి అణువిస్ఫోటనం అని. దానికాయన సమాధానం అవును కాదు. ఆయనన్నారు, ఆధునిక కాలంలో అవును. ఆధునిక కాలంలో ఆ ఒక్క మాట, దానిలోనే ఈ మొత్తం రహస్యం దాగి ఉంది. అసలు ఓపెన్హైమర్ ఉద్దేశమేంటి? ఆయన చరిత్రలో మనం ఎప్పుడో మర్చిపోయిన ఒక భయంకరమైన గతాన్ని గుర్తుచేస్తున్నారా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం ముందుగా ఓపెన్హైమర్ని అర్థం చేసుకోవాలి. ఆయనకు మన ప్రాచీన భారతీయ గ్రంథాలకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధమేటో చూద్దాం. ఓపెన్హైమర్ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన మన ప్రాచీన విజ్ఞానాన్ని ఎంతగానో గౌరవించే ఒక పండితుడు. ఆలోచించండి, ఆయన భగవద్గీతను, మహాభారతాన్ని వాటి అసలు భాషలో అంటే సంస్కృతంలో చదవటానికే ఆ భాషను నేర్చుకున్నారు. తనతో పాటు ఎప్పుడూ భగవద్గీతా పుస్తకాన్ని ఉంచుకునేవారు. అలాంటి వ్యక్తి ఆధునిక కాలంలో అనే పదాన్ని యాదృచ్ఛికంగా వాడి ఉంటారా? దాని వెనక ఖచ్చితంగా లోతైన అర్థం ఉండాలి. ఇప్పుడు ఈ సిద్ధాంతంలో రెండో కీలకమైన అంశంలోకి వెళ్దాం. అదేంటంటే, మహాభారతం లాంటి మన ప్రాచీన ఇతిహాసాలలో బ్రహ్మాస్త్రమనే ఆయుధాన్ని ఎలా వర్ణించారు అనేది. మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఎలా ఉందో వినండి. వేల సూర్యుల కాంతి ఒకేసారి ప్రజ్వలించినట్లు కళ్ళు చెదిరిపోయే కాంతి పుట్టిందట. ఆకాశాన్ని తాకేంత పెద్ద అగ్నిస్తంభం పైకి లేచిందట. ఆ వేడికి చెరువుల్లోని నీరు కూడా ఆవిరైపోయిందట. ప్రాణాలతో మిగిలిన వాళ్లకి జుట్టు, గోళ్లు రాలిపోయాయట. ఆ ప్రాంతంలోని భూమి ఏళ్ల తరబడి వ్యవసాయానికి పనికిరాకుండా బీడుగా మారిపోయిందట. ఒక్కసారి ఆలోచించండి, ఈ వర్ణనలు ఆధునిక అణుబాంబు విస్ఫోటనం తర్వాత జరిగే పరిణామాలతో పదం పదం ఎలా సరిపోలుతున్నాయో. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. వేల సంవత్సరాల క్రితం అణుభౌతిక శాస్త్రం గురించి ఏమాత్రం తెలియని కాలంలో మన పూర్వీకులు ఇంత నిర్దిష్టమైన, ఇంత ఖచ్చితమైన వివరాలను ఎలా వర్ణించగలిగారు? వాళ్లు నిజంగా చూడని ఒక విషయాన్ని కేవలం ఊహించి ఇంత వివరంగా రాయడం సాధ్యమేనా? సరే, ఇప్పటిదాకా మనం గ్రంథాల్లోని వర్ణనలు చూశాం. ఇప్పుడు మనం గ్రంథాల నుండి బయటికి వచ్చి భౌతిక ఆధారాల వైపు దృష్టి సారిద్దాం. ప్రాచీన నగరం మొహెంజోదారో శిథిలాల్లో దొరికిన ఆధారాలు మనకు ఏం చెబుతున్నాయో చూద్దాం. మొహెంజోదారో సుమారు 5000 ఏళ్ల క్రితం 40,000 మంది జనాభాతో కలకలలాడిన ఒక మహానగరం. అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ, పక్కా ప్రణాళికతో కట్టిన ఇల్లు, ఆ కాలంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత. కాని ఒక్కసారిగా ఆ నగరం మొత్తం నాశనమైపోయింది. అక్కడ దొరికిన అస్థిపంజరాలు సమాధుల్లో లేదు. వీధుల్లో, ఇళ్లల్లో ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నపాటున పడిపోయున్నాయి. ఏదో ఊహించని విపత్తు ఒక్క క్షణములో ఆ నగరాన్ని నామరూపాల్లేకుండా చేసినట్లుంది. కానీ అసలు షాకింగ్ విషయం అది కాదు. శాస్త్రవేత్తలు ఆ అస్థిపంజరాలను పరీక్షించినప్పుడు ఒక దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. ఆ ఎముకల్లో సాధారణ స్థాయి కంటే 10 రెట్లు, మళ్లీ చెప్తున్నాను 10 రెట్లు ఎక్కువ రేడియోధార్మికత ఉంది. హిరోషిమా, నాగసాకి బాధితుల ఎముకల్లో దొరికినంత స్థాయిలో అసలు ఆ రేడియోధార్మికత అక్కడికి ఎలా వచ్చింది? కేవలం రేడియోధార్మికతే కాదు, ఇంకో వింతైన ఆధారం దొరికింది. ఆ నగర శిథిలాల్లో దొరికిన మట్టికుండలు, ఇటుకలు పాక్షికంగా కరిగిపోయి గాజులా మారాయి. దీన్నే శాస్త్రవేత్తలు విట్రిఫికేషన్ అంటారు. మట్టి గాజులా కరిగిపోవాలంటే ఎంత ఉష్ణోగ్రత కావాలో తెలుసా? సుమారుగా 1500 డిగ్రీల సెల్సియస్. ఒక్కసారి దీన్ని పోల్చి చూద్దాం. మామూలు మంటల్లో వేడి మహా అయితే 600 నుండి 700 డిగ్రీల వరకు ఉంటుంది. కాని 1500 డిగ్రీల భరించలేని వేడి, అంత తీవ్రమైన వేడిని సృష్టించగల శక్తి అణువిస్ఫోటనంలో తప్ప సహజంగా ప్రకృతిలో సాధ్యం కాదు. ఇక చివరి అత్యంత బలమైన సాక్ష్యం, మొహెంజోదారో నగర కేంద్రంలో
పురావస్తు శాస్త్రవేత్తలు నల్లగా గాజులా మెరుస్తున్న కొన్ని రాళ్లను కనుగొన్నారు. సరిగ్గా అచ్చం ఇలాంటి పదార్థమే 1945లో అమెరికా మొదటి అణుబాంబును పరీక్షించిన న్యూ మెక్సికో ఎడారిలో కూడా దొరికింది. ఇసుక కరిగిపోయి గాజులా మారితే ఏర్పడే ఆ పదార్థానికి వాళ్లు ట్రినిటైట్ అని పేరు పెట్టారు. ఒకే రకమైన పదార్థం, ఒకే రకమైన భౌతిక మార్పు, 5000 సంవత్సరాల తేడాతో. సరే, ఇప్పుడు మనం చూసిన ఆధారాలన్నిటినీ ఒకచోట చేర్చి చూద్దాం. ఈ ముక్కలన్నీ కలిస్తే మనకు ఏ చిత్రం కనిపిస్తుంది? మన ముందు 3 బలమైన ఆధారాలున్నాయి. 1 అణు విస్ఫోటనాలను తలపించే మహాభారత వర్ణనలు. 2 అణుబాంబు సృష్టికర్త అయిన ఓపెన్హైమర్ చెప్పిన గూఢమైన మాట. 3 మొహెంజొదారోలో దొరికిన రేడియోధార్మికత, వెట్రిఫైడ్ రాళ్లు వంటి భౌతిక సాక్ష్యాలు. ఈ 3 విషయాలు కేవలం కాకతాళీయంగా జరిగాయని మనం కొట్టిపారేయగలమా? వాస్తవానికి ఈ సిద్ధాంతాన్ని సమర్థించే వాళ్లు చెప్పేది ఇదే. ఈ ఆధారాల్లో దేన్నైనా విడివిడిగా చూస్తే దానికి వేరే వివరణలు ఇవ్వచ్చు. కానీ ఈ మూడింటిని కలిపి ఒకే చిత్రంగా చూసినప్పుడు అది ఒక సాధారణ యాదృచ్ఛికం కంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం. చివరిగా, బ్రహ్మాస్త్రం నిజంగా ఒక అణ్వాయుధమా కాదా అనే తీర్పు ఇవ్వడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ ఆధారాలన్నీ చూశాక ఒక ప్రశ్న మాత్రం మనందర్నీ ఆలోచింపజేయాలి. బహుశా మన పూర్వీకులకు మనం అనుకుంటున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ తెలిసేమో. ఒకవేళ ఆ జ్ఞానం అత్యంత ప్రమాదకరమైనదని గ్రహించి దానిని వారు కావాలనే కథల రూపంలో దాచిపెట్టారేమో. కొన్నిసార్లు మనం అడగడానికి కూడా భయపడే ప్రశ్నలోనే అసలు సమాధానం దాగి ఉంటుంది.